ఒక ఫేవరెట్ సిస్టర్ బర్త్డే అన్నమాట ఈ రోజు. ఎవరు చూసినా ఫేవరెట్. నన్ను కేరీ చుట్టూలో ఎప్పుడు నా ఫేవరెట్. సో గాయ్స్ ఈరోజు స్పందన బర్త్డే అనమాట. సో మనం అట్లా పోయి చిన్నగా ఆమెకు తెలియకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి చిన్న కేక్ కట్ చేపించి వద్దాం. Wish you happy happy birthday, happy birthday, happy. పెళ్ళంటే ఇద్దరు ఎక్సైట్ అవుతారు గాయ్స్. నాకంటే ఎందుకు వీడియోలోకి వస్తలేదు, వీడియోలో అనిపిస్తలేదు ఎందుకు అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? హ్యాపీ బర్త్డే టు యు. ఎంతైతే హ్యాపీ ఉన్నా అంతే బాధ కూడా ఉన్నా. అట్లనే ఆ బాధ ఎందుకంటే ఇక కొంచెం దూరంలో చాలా దూరం. ఇట్లా హ్యాపీగా కలిసి మెలిసి ఉంటాం. ఎవరు ఎంత దూరం ఉన్నా ప్రేమ మాత్రం ఒకేలాగుంటాయి అన్నమాట. సో గైస్ ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయిపోయింది అనమాట. ఎంత అసలు ఎందుకు నాకు వస్తుంది నీకు అప్పటి నుంచి? నా ఇష్టం అది. ఎందుకు నా ఇష్టం చెప్పిన కోపం సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే ఒక ఫేవరెట్ సిస్టర్ బర్త్డే అన్నమాట ఈ రోజు. ఎవరు చూసినా ఫేవరెట్. నన్ను కేరీ చుట్టూలో ఎప్పుడు నా ఫేవరెట్. అదే చెప్తాను. ఎక్కువ కేర్ చేస్తుంది కదా హారిక. చెప్పు ఆమె బర్త్డే రోజు చెప్తా. అందరూ ఒకటే మస్తు కొడతా నేను. అందరికి ఒకటే డైలాగ్ ఫేవరెట్. బర్ఫూర్ కొట్టేసి మా బావని కవర్ చేస్తుంది, మా అక్కని కవర్ చేస్తుంది, వాళ్ళ మమ్మీని కవర్ చేస్తుంది, మా ఫ్యామిలీని కవర్ చేస్తుంది, టోటల్లీ మా ఫ్యామిలీని కవర్ చేసేస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. ఇంకా బయట వరకు అందరికి ఒకటేసారి కవర్ చేసేస్తుంది. అరే గైస్ వెన్నతో పెట్టిన ముద్ద అన్నమాట. అవును గైస్, మా అమ్మమ్మ అట్లా ఇది వెన్న కాదు గైస్, ఇది కంచు. అరే అప్పుడే మీరు పాయింట్ కి రా. రౌడీ. సో గైస్ ఏం మమ్మీ నువ్వు రౌడీ షీటర్ గిటర్ షీటర్ అని బయట పెట్టొద్దు నా పేరు. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. సో గాయ్స్ ఈరోజు స్పందన బర్త్డే అనమాట. అంటే చాలా డేస్ అవుతుంది మనం కలవక, ఎందుకంటే ఆమె స్టోర్లో బిజీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము వస్తున్నామని ఆమెకి తెలీదు. మేము అంటే ఆమె ఇంట్లో ఉంది, పొద్దు నుంచి ఆమె బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. సో మనం అట్లా పోయి చిన్నగా ఆమెకు తెలియకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి చిన్న కేక్ కట్ చేపించి వద్దాం. ఆ మెయిన్ రీజన్ ఇంకొకటి ఎందుకు పర్టిక్యులర్గా వెళ్తున్నామని అంటే పాపం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్న పాపం బర్త్డే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవాడు. బట్ ఇప్పుడు ఆమె లోన్లీగా ఫీల్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఆయన చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. సో అట్లీస్ట్ మేము వెళ్తేనన్నా ఆ స్పేస్ కాస్త మాకు ఇచ్చి కొంచెం అందులోకించి బయటకు వస్తుంది కాబట్టి, సెకండ్ బాయ్ ఫ్రెండ్, థర్డ్ బాయ్ ఫ్రెండ్. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో చింటూ ఈ వీడియో నువ్వు కూడా చూడు సరేనా, నువ్వు లేనందుకు మేము పోతున్నాం. సో ఫైనల్గా అయితే స్పందన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు తను మమ్మల్ని పాటలు లేవు అనమాట, అందుకని అందరు ఇద్దరిలో చూస్తున్నాం మేము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్పందన. Wish you happy happy birthday, happy birthday, happy happy birthday. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ మనసులో ఇంకేమైనా ఆశీర్వాదం ఇస్తాను నేను. మంచి చదువుకొని మంచిగా ఒక గొప్ప స్థాయికి రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు లేసుకొని ఇద్దరు పిల్లలతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండి నీకు నచ్చిన పెళ్లి చేసుకొని నువ్వు మంచి డిగ్రీ అయిపోయి నువ్వు మంచి జాబ్ కొట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి స్పందన. ఇట్లనే మాకు సపోర్ట్ చేసుకుంటూ అంటే నాకు పెళ్లి వద్దు, వేరేదేమన్నా ఆశీర్వాదాలు ఇవ్వరు, జర లైఫ్ లో సెటిల్ కావాలి, ఇల్లు కొనుక్కోవాలి. చాక్లెట్ బర్త్డే కదా మీద చాక్లెట్ తెలుసా నేను ఎంత మంది అడుగుతున్నా స్పందన నాకు ఎందుకు వీడియోలోకి వస్తలేదు, వీడియోలో అనిపిస్తలేదు ఎందుకు అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఎందుకంటే గిట్లా కొట్లాడుకుంటారు గాయస్. నాకు జ్వరం వచ్చింది అందుకే వస్తలేను. ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్ మొబైల్ స్టోర్ లో కూర్చుంటున్నా కాబట్టి వస్తలే అట్లా ఏడవని పడతాను. అందుకే మా వీడియోలో నేను బర్త్డే రోజు వస్తున్నా. స్నాప్ వాళ్ళందరికీ ఉంటుందా, ఆడియన్స్ ఉంటుందా, స్నాప్ చూసే వాళ్ళకి ఉంటుందా, స్నాప్ మనకు మాత్రం మనకు మాత్రం బర్త్డే గిఫ్ట్ తెచ్చినా లేదా అవన్నీ ఎప్పుడు ఫస్ట్ కాదు నేను చెప్తున్నాను. సో గైస్ ఇక నా చేతిలో తీసేస్తుందండి. స్పందన అంటే నాకు ఎంత ఇష్టం. నా 2 గాజులు అమ్ముకున్నా, 2 గాజులు కేక్ తేవడానికి కాదు, కేక్ తేయడానికి ఈ గాజులు తేయడానికి 2 గాజులు పెట్రోల్ కి 60 రూపీస్ అని, కేక్ కి 1000 రూపీస్ అని, 1068. సో అవన్నీ డబ్బులు మాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. కేక్ చేస్తా అంటారు, కేక్ పైసలు నేను ఎందుకు ఇస్తా, కేక్ పైసలు అది కూడా కరెక్ట్ సార్. స్పందన ఒక మాట చెప్పింది ఏంటి అని అంటే, మాకంటే బ్యాకప్ ఉన్నారక్క, మీ అంటే వర్షితకి ఎవరు లేరు, వర్షిత ఉన్న రోజులు వర్షిత వీడియోస్ చేశాను ఈ రోజులు. చాలా సపోర్ట్ చేస్తాం, కంపల్సరీ సపోర్ట్ చేస్తాం మాకు. ఎందుకంటే మాకు మమ్మీ డాడీ ఉన్నారు, మా బ్యాకప్ కి ఎంతో ఉంది, ఎట్లయినా బతికేస్తాం మాకు. మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కానీ మీ సపోర్ట్ కొంచెం వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం గాయస్. కానీ మేము అనుకున్న లెవెల్లో మీరు సపోర్ట్ చేస్తలేరు. మేబీ కొంచెం ఇక మరి మీకు కంటెంట్ ఇంకా బెస్ట్ ఇవ్వాలేమో, మేము బెస్ట్ ఇంకా మంచి కంటెంట్ ఇస్తే మీరు ఇస్తారేమో. వీడియోలు అక్క ఎవ్వరు చేసినా చేయకున్నా మీరు మాత్రం వీడియోలు కంటిన్యూ అప్లోడ్ చేసినారో కంపల్సరీ వాళ్ళు కూడా మన కంటెంట్ నచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏమైనా ఎఫర్ట్స్ పెడతానే కదా వేరే వాళ్ళు మనకి. ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా స్పందన అట్లనే అంటది, హారిక అట్లనే అంటది, అక్క మీకోసం ఎవరున్నా లేకపోయినా అయితే మేమిద్దరం కంపల్సరీ చేసాం. ఎందుకంటే మేము ఆడపిల్లలమే, ఆడపిల్లల బాధ చూసిన వాళ్ళమే. మా మనసులలో అంటే మీరు ఏ స్టేజ్ నుంచి వచ్చారో మేము కూడా అదే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళుకుంటూ వెళ్తున్నాం అక్క. మీరేం బాధపడకండి. ఇదే అంటది వర్షితను బాగా చదివించు, మేము ఎంత అయినా కూడా ఎంత మా చేతులు ఎంత ఉందో ఎంత హెల్ప్ చేయగలమో మేము అంత హెల్ప్ చేస్తామండి. అంటే మాకున్న ఒక 10% అయినా సరే ఆ 10% కూడా మేము వర్షితకి సపోర్ట్ చేయడానికి మేము వెనకాడ వేయం అక్క. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్, కొంచెం ఆరికోకి ఎక్కువ అనమాట. ఎందుకంటే ఎక్కువ మాట్లాడదు అంటే మెన్షన్ చేసి మెన్షన్ బ్యాగ్ వేసుకోవాలి. అట్లా కాదు గైస్, కొంచెం నేను నా బర్త్డే ఎప్పుడైతే నేను చాలా హ్యాపీయెస్ట్ ఉంటా కదా అప్పుడు హ్యాపీయెస్ట్ అంటే ఇప్పుడు హ్యాపీగా లేవా? హ్యాపీగా లేను కాబట్టి అవన్నీ చేసుకుంటాను. ఎందుకు ఏమైంది? డ్రెస్ కూడా కొనుక్కోలేదు స్పందన బర్త్డే. నాకు ఇది ఒక నేను నచ్చిన డ్రెస్ వేసుకుంది ఇప్పుడు. మీరు చూస్తున్నా లేదో ఒకళ్ళు అయితే ఇక్కడ లుంగి కట్టుకున్నారు గాయస్, బ్లాక్ కలర్ లుంగి వేసుకొని వచ్చారు గాయస్. సో గాయ్స్ మీకు ఇంకొక టీమ్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు వీళ్ళ మమ్మీ వాళ్ళ సో ఈ రోజే స్పందన
బర్త్డే కూడా ఈరోజు స్పందన స్పందించింది అనమాట. నా బర్త్డే తో పాటు యాక్చువల్లీ స్పందన స్పందిస్తే ఇంకా అందంగా ఉంటుండే. బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకొని మంచి బార్బీ డాల్ లాగా రెడీ అవుతుండే, కానీ స్పందించలేదు ఈ బర్త్డేకి ఎందుకు. నా బర్త్డే తో పాటు ఇవాళ ఇంకొక స్పెషల్ డే కూడా ఉందన్నమాట. నన్ను కన్నా మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ కూడా ఉందన్నమాట. అలా ఇగో హ్యాపీ బర్త్డే టు యు, పుట్టినరోజు జయ జయ, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ యానివర్సరీ అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే స్పందన. స్పందించాలి స్పందన కొంచెం. హ్యాపీ బర్త్డే టు యు స్పందన. మమ్మీ చెప్పిన సేమ్ వీళ్ళందరి బదులు నేనే చెప్తున్నా, స్పందనకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో స్పందన ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలా, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని విష్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలమ్మా స్పందనకి. అసలు బర్త్డే నాదా ఇన్నదా కొంచెం మనం చెప్తున్నావు కదా, చూడండి guys, నేను చెప్తాను, అందుకే మా వద్ద నేను చెప్తున్నా, నువ్వు నేను వేరు కాదు కదా, అందుకే నేను చెప్తున్నా. సో గైస్ ఈరోజు మనము కొన్ని మంచి మాటలు వినబోతున్నాం అన్నమాట. సో అక్క ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు. మీ విలువైన టైం ని నాకు సమయాన్ని ఆ ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడుతుంది స్పందన బర్త్డే మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. మాట్లాడాలి. మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదములు. మీకు కూడా ధన్యవాదములు. నీకు కూడా ఎందుకు వస్తున్నాడు? సో నా పుట్టినరోజు మీరందరూ ఆదరించి మీరందరూ నాకు వాళ్ళు ఏంటిది శుభాకాంక్షలు తెలిపినందుకు గాను మా స్పందన చాలా సంతోషంగా ఉన్నదన్నమాట. మీరు అడుగుతున్నారు కదా స్పందన ఎక్కడ ఉందని, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు స్పందన మీతో మాట్లాడుతున్నారు. సో నా పుట్టినరోజు మీరందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. అదే కాకుండా నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు పుట్టినరోజులు నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. సో ఎవరెవరైతే నాకు స్టోరీలో మెన్షన్ చేసిండ్రు, ఎవరెవరైతే నాకు పర్సనల్ కాల్ చేసిండ్రు, విష్ చేసిండ్రు, మెసేజ్ చేసిండ్రు, అందరికి నా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతైతే హ్యాపీ ఉన్నా అంతే బాధ కూడా ఉన్నా. అట్లనే ఆ బాధ ఎందుకంటే కొంచెం దూరంలో చాలా సో అట్లా అన్నమాట. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ గా ఉన్నందుకు అట్లీస్ట్ ఆ డేని ఆయన ఫీల్ చేయలేనందుకు మేమన్నా వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. కానీ ఆ ప్లేస్ అయితే ఇయ్యను మనకి. ఎవడెవడు వచ్చాడని చెప్పినాం బట్ అన్ని ఇచ్చుకుంటూ అవుతున్నాం నీకంటే. కానీ ఆయన ఉండుంటే ఒకవేళ నా బర్త్డే ఇంకా ఇట్లంత సింపుల్ గా జరగకపోవు, నేను ఇంత డల్ ఉండకపోవు, ఈ బర్త్డే ఇంత సైలెంట్ ఉండకపోవు, చాలా బ్రైట్ బర్త్డే చేసుకుంటుండేనేమో నేను. అక్కడ నుంచి కూడా ఆయన ఎఫర్ట్స్ పెడుతుండు నా బర్త్డేని కొంచెం ఫుల్ఫిల్ చేయడానికి. బట్ అయినా కానీ నాకు ఆయన ఉన్న ప్రెజెన్స్ ఉన్నంత సాటిస్ఫాక్షన్ అయితే లాంగ్ డిస్టెన్స్ ఉన్న సెలబ్రేషన్స్ లో అయితే ఉండదు కదా. ఇక అట్లనే ఏదో ఒకటి బర్త్డే వచ్చింది జరుపుకోవాలి తప్పదు. సో అట్లా ఇక అన్ని బాగానే ఉన్నాయి. ఒక మనిషి నాతో లేడన్న ఒక వెల్తి మాత్రమే ఉంది నా మనసులో. ఏం డే వచ్చింది, దాన్ని డే అయిపోతుంది కూడా ఆల్రెడీ. ఇంకేముంది అట్లా మేబీ నెక్స్ట్ ఫస్ట్ ఏడుపొస్తుంది గాయస్. అరే దాన్ని గాయ వేస్ట్ అరే నాకు స్పందన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటలేనందుకు ఏడుపొస్తుంది. అదే నేను చింటూ ఈమెకి చాలా దూరంగా ఉన్నాడని ఏడుపొస్తుంది. నా ఫ్రెండ్ అట్లా బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది.
వంట చేసుకుంటూ నేను ఏడవను కూడా. ఇప్పుడు ఎందుకు ఏడవాలి, టైంతో పాటు మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి. సో నేను అట్లనే స్ట్రాంగ్ ఉండాలనుకుంటే నేను ఏడ్చినాను, ఆయన బాధపడడం అవన్నీ ఎందుకు, డే గడుపుకుంటాం ఎట్లా. అవునా గైస్, ఇంకో విషయం చెప్పాలా, నా బర్త్డే అయిపోయిన తర్వాతకి బబ్బు బర్త్డే అయిపోయిన తర్వాతకి హారిక బర్త్డే. మా ముగ్గురి లైన్ ఒకటే మంత్రులు ఉన్నాయి తెలుసా. వర్షిత గారు మీరు కూడా ఇంకా పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా మీ కోరుకుంటున్నాను. సపోర్ట్ ఉంటే మేము ఎప్పుడు పైనే ఉంటాం. సరేనా, వీడియోలు మంచిగా వేయండి, టైం టు టైం అక్క ఏమున్నా ఫ్యామిలీతోనైనా సరే చిన్న చిన్న వీడియోలు వేసుకొని మంచిగా వేసుకొని ఆ పబ్లిక్ మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి సపోర్ట్ చేస్తారు. హారిక గారు మీరేం చేస్తున్నారండి డైలీ? మనం అయితే తినాలో పడుకోవాలా, చెప్తాడా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. ఏమో గైస్ నాకు ఈ మధ్య హారిక దగ్గర మీరు ఒకటి గమనించవచ్చు గాయస్, హారిక తెల్ల ఏసీ వేసుకొని పడుకుంటది, తింటది, పంటది. నా ఒక 3-2 గంటలకు పడుకున్నాక పొద్దున 12 గంటలకు లేస్తుంది. ఫోన్ చేశాడు, ఫోన్ చేయరు గైస్. ఏదో నాకు నిద్ర అంటే చాలా ఇష్టం అన్నమాట. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను తింటా పండుకుంటా, కొంచెం టైం అట్లా గడిపేస్తా నా జీవితాన్ని నేను. కానీ నిద్ర కూడా వరం గాయస్, అది అందరికి రాదు, ఇలాంటి వాళ్ళకి వస్తుంది, రాదు. కానీ నేను కూడా వీళ్ళని చాలా రోజుల తర్వాత కలిసి వీళ్ళకి ఇన్ని రోజులు నేను గుర్తుకు రాలేదు గాయస్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితాలలో వాళ్ళు మొత్తం వాళ్ళది వాళ్ళకి నన్ను పట్టించుకునే నువ్వు ఖాళీగా ఉంటున్నావు. ఫస్ట్ అది చెప్పు నాకు. ఒక నిమిషం, నువ్వు ఖాళీగా ఉంటున్నావు స్పందన? ఏముంటున్నావు స్పందన? మెల్ల కేక్ దొంగతనం చేయకు ప్లీజ్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే స్పందన కూడా ఏమి పుట్టినరోజు కాబట్టి 4 మంచి విషయాలు చెప్తున్నా. స్పందన చాలా కష్టపడి, లేకపోతే చెప్పవక్క. పుట్టినరోజు స్పెషల్ అనమాట. వర్షితనైతే నిజంగా చెప్తున్నా మంచి సపోర్ట్ చేస్తాను. హారిక స్పందన అయితే బాగా సపోర్ట్ చేస్తాను. చింటూ పెట్టిన మనకి కరెక్ట్ కాదు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నెక్స్ట్ టైం పర్ఫ్యూమ్ వాసన వస్తుంది, ఎవరో పట్టుకోరు. సరే, మీరు అనుకున్న విధంగా స్పందన అయితే చూపించిన ఈరోజు వీడియోలో చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా, ఇది స్పందన బర్త్డే ఉంటే మీరు ఫ్రీ కూడా ఉంటే జాతి రక్తాలు మేము తెచ్చింది కాదనమాట. వీళ్ళిద్దరు ముగ్గురు తెచ్చిండ్రా. అయితే హారిక ఎంత సపోర్ట్ చేస్తుంది, స్పందన కూడా అంతనే సపోర్ట్ చేస్తారు సార్. సార్ ఏమైతే నాకు ఇక్కడ లెక్చరర్ ఉన్నాడు అని మంచి మనసు అనమాట మా స్పందన. అంటే ఈమె తరఫు నుంచి ఒక 10 మంది ఒళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. సో గైస్ ఫైనల్ గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అంటే మేము ఎప్పుడు కలిసిన ఫన్ 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 ఇంత మాట్లాడుకున్నా కూడా మాకు 5 minutes మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఎప్పుడు మేము కలుసుకున్నా కూడా కొట్లాడుకోవడము, ఒకరికొకరు మమ్మల్ని సెట్ అయ్యాల్సిన అవసరం లేదు, మేమే చాలన్నమాట. ఎప్పుడు కొట్టుకుంటే తిట్టుకుంటూనే ఉంటాం అనమాట. సో ఇది మేము ఇట్లుండే మా బాండ్ కానీ ఏదైనా సరే ఇట్లా హ్యాపీగా కలిసి మెలిసి ఉంటాం. ఎవరు ఎంత దూరం ఉన్నా ప్రేమ మాత్రం ఒకేలాగుంటే అన్నమాట. సో గైస్ ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయిపోయింది అనమాట. ఎంత అసలు ఎందుకు నాకు వస్తుంది నీకు అప్పటి నుంచి? ఏది మాట్లాడినా నా ఏం మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతుంటే నవ్వుతుంది, ఏమని చెప్తుంటే నవ్వుతుంది. కొట్లాడుకుంటారు ఎందుకు అసలు నాకు అర్థమైతలేదు, ఏమైందని? అది అన్నిటికీ నవ్వుతుంది.
నాకు నవ్వుతుంది. ఏయ్, అరే నా ఇష్టం అక్క, మీకేమైతుంది? ఉర్రా పరిస్థితి ఎందుకు కుడుతున్నావు? మెల్లగా మాట్లాడొచ్చు కదా. గాడిద మజాక్ గాడిద. ఆడుకుంటున్నారా? సీరియస్గా ఆడుకుంటున్నారా? అర్థమవుతలేదు నాకు. ఏ నాకు సాగండి అబ్బా, మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. ఈసారి నేను కొట్టాల్సి వస్తుంది. అసలు కొట్లాడుకుంటున్నారు ఎందుకు? నూకుతున్నారు ఎందుకు? నా బర్త్డే హ్యాపీ ఎండ్ చేద్దాం గైస్. హ్యాపీ బర్త్డే టు మీ. బై బై. థ్యాంక్ యూ బాయ్